మనకు చాలా శుభదినం. సార్లు మనము ఈరోజు రిటైర్డ్ కాబోతున్నాం. వారి యొక్క కార్యదర్శి రెగ్యులర్గా మనకు నడుస్తుంది. అయినప్పటికీ కూడా కొంచెం ఈ స్వచ్ఛదనం పచ్చదనం పడ్డ మనకు అంటే చోదక శక్తి ఆ ఫండ్ గ్రాంట్ కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ప్రజెంట్గా అయితే మనకు మొన్ననే 3 రోజుల కింద వచ్చింది. కాబట్టి మనమంతా కూడా ఒక వారం రోజుల పాటు గ్రామాలలో పూర్తిగా క్లీన్లీనెస్. ఎందుకు క్లీన్లీనెస్ చేయాలి మనము అంటే శానిటేషన్ కరెక్ట్గా ఉంటేనే అక్కడ గ్రామంలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. సో ప్రజల ఆరోగ్యం మంచిగా ఉంచడంలో మనదే పూర్తి కీలకమైన భూమిక. కాబట్టి ఈ విషయంలో మనమంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం. స్థాయిలో మండల స్థాయిలో మనకు ఎన్నికైన పాలక వర్గాలు వాళ్ళ కాల పరిధి పూర్తి చేసుకున్నాయి. కాబట్టి మనం ఇవాళ ప్రత్యేక అధికారుల పరిపాలనలో ఉన్నాం. అయినా కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రజలకు ఇవ్వాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడంలో మనం ఏ విధంగా ముందరికెళ్ళాలి, ఎట్లా పనిచేయాలి అనే అంశాలపై గౌరవ శాసనసభ్యులు వారు తమకున్నటువంటి కొన్ని రకాల ఫీడ్బ్యాక్, తమకున్నటువంటి కొన్ని రకాల ఒపీనియన్స్ మనతో షేర్ చేస్తారు. మనని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలకు సమస్యలు తలెత్తకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏం చేయాలో గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు అందరం కలిసి గ్రామంలో ఉండే అందరితో కలిసి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. పంచాయతీ రాజ్ అంటేనే అందరితో కలిసేటువంటి పంచాయతీన 5 రకాల దేవుళ్ళ కలిపి పంచాయతీ కాబట్టి సర్పంచాయతీ. కాబట్టి అట్లా 5 మంది కనీసం వార్డు మెంబర్లు ఉంటే అది గ్రామం అవుతుంది. కాబట్టి అందరితో కలిసి కట్టుగా కలుపుకోలుగా వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం పనిచేసే క్రమంలో ఎక్కడైనా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నా అది ఎవరి దృష్టికి వచ్చినా పై లెవెల్లో అది మండల స్థాయి వాళ్ళు కావచ్చు, జిల్లా స్థాయి వాళ్ళు కావచ్చు, ఎవరి దృష్టికి వచ్చినా మీకు ఎప్పుడైనా సమాచారం ఇస్తే వాటిని వెంటనే ఆ తలెత్తిన ఇబ్బంది ఎట్లా క్లియర్ చేయాలో కూడా మనం ముందుకెళ్ళాలి, తెలుసుకోవాలి, తెలియకపోతే తెలుసుకొని పనిచేయాలి. కాబట్టి ఇన్ దిస్ రిగార్డ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ టు కైండ్లీ గైడ్ ఆల్ మై సెక్రటరీ సార్. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 170 గ్రామ పంచాయతీల కార్యదర్శులకు, అదేవిధంగా మన జిల్లా పంచాయతీ ఆఫీసర్ గారికి, మరి జిల్లా పరిషత్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గారికి, మరి ఎంపీడీఓలకు, ఎంపీఓలకు, మరి అదేవిధంగా మిగతా అధికారులందరూ కూడా మిగతా విధానాలు కూడా కొంతమంది వచ్చారు ఎంఆర్ఓ వాళ్ళు. సో అందరికి కూడా, అదేవిధంగా మరి పత్రికా విలేకరులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. అంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు 8 నెలలు అయింది. సో ఎందుకో అనిపించింది, మరి మనకు 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మనకు ఒక 6 డివిజన్లు కూడా ఉన్నాయి మనకు మున్సిపల్ కార్పొరేషన్లో. సో 170 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో గ్రామాలలో కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఒకసారి మరి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకుందామనే ఆలోచనతో మీ అందరినీ కూడా పిలిపించడం జరిగింది. అంటే ఇండివిజువల్గా మాట్లాడగలుగుతాం కానీ మరి ఇంత అందరినీ కూడా ఒకటేసారి కలవడం అనేది అంటిల్ దేర్ ఇస్ అ మీటింగ్ యూ కెనాట్. సో అంటే ఇప్పుడు కొంతమంది లీవ్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 15 మంది. సో 155 154 సో 154 మంది కార్యదర్శులను, అంటే దీంట్లో మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, చిన్న తాండాలు లాంటి 100 కూడా ఉండొచ్చు. అని నాకు తెలిసి అంటే ఇంతకుముందు ఎవరైనా ఇంటరాక్ట్ అయినా ఎమ్మెల్యే
జనరల్గా మీతోనే కాకుండా ఇంకా సిఏలు తర్వాత ఈవెన్ ఈ మన ఉపాధి హామీ పథకాలు కింద ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకు కూడా గ్యాదర్ చేసి మాట్లాడమని ఉంది. లేదంటే ఇప్పుడు గ్రామాలే పట్టుకొమ్మలు, ఇండియా లివ్స్ ఇన్ విలేజ్ అన్నారు. ఎందుకు అన్నారంటే అవే మనకు మెయిన్, ఎస్పెషల్లీ రూరల్ నియోజకవర్గంలో గ్రామాలే మనకు ముఖ్యం కాబట్టి మరి వాళ్ళను నడిపించేది మీరే. సరే కార్యవర్గం ఉంటుంది, సర్పంచులు ఉంటారు. సరే ఇప్పుడు రాబోయే ఒక 2-3 నెలల్లో మనకు ఎన్నికలు కూడా అవుతాయి, సర్పంచులు తర్వాత గ్రామ పరిపాలన విభాగం అంతా వస్తుంది. దాంతోపాటు మండల పరిషత్లు జిల్లా పరిషత్లు కూడా కొత్తగా ఎన్నుకోబడతాయి. ఆ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ అంత ప్రాసెస్. సరే ఒక 2-3 నెలలు పట్టొచ్చు, కానీ వాళ్ళు ఉన్నా లేకున్నా ఏదున్నా ఇవాళ స్పెషల్ ఆఫీసర్ ప్రాబ్లం ఉన్నా గవర్నమెంట్ సెక్రటేరియట్లో ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని పాలసీలను ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు శానిటేషన్ కావచ్చు, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత గ్రామాలలో ఈ పర్మిషన్స్ కానీ ట్యాక్స్ కలెక్షన్ కానీ, మరి అదేవిధంగా ఈ శ్మశాన వాటికల్లో డంపింగ్ యార్డ్స్ మెయింటైన్ చేయడము, మరి గ్రీనరీ ఏరియా ఇప్పుడు ఈ కొన్ని పెద్ద వనాలు పెట్టడం కదా దాన్ని మెయింటైన్ చేయడం కానీ, ఇదంతా కూడా మీ చేతుల్లో ఉంది. కాబట్టి సో మీ సహకారం లేకుండా గ్రామాల అభివృద్ధి అన్నది సాధ్యం కాదు. అయితే చాలా రోజుల నుండి చాలా సెక్రటరీస్ ఒకటి దగ్గర ఉండడము, ట్రాన్స్ఫర్ కాకపోవడం కూడా ఉండింది. ఇప్పుడు డిపి గారు చెప్తా ఉన్నారు దగ్గర దగ్గర చాలా మంది ఒక 30% ట్రాన్స్ఫర్ అయింది కదా, మొత్తం వాళ్ళు 40% ట్రాన్స్ఫర్ అయిందని చెప్తా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా, ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే టోటల్గా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ. గతంలో ఎన్నడూ జరగనటువంటి ఇప్పుడు టీచర్ల ప్రమోషన్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ, ఇప్పుడు మీ అందరి ట్రాన్స్ఫర్స్ కానీ, ఎక్కడ చిన్న అవతావకాలు లేకుండా, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా స్పాంటేనియస్గా జరిగింది. సో ఇది ఒక గ్రేట్ ప్రక్రియ. 10 సంవత్సరాల నుండి ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఉంటాయి. ఈ 317 అని 42, 41 జీవోనా 47 జీవో, ఇవన్నీ హార్డల్స్ ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ఓవర్కమ్ అయ్యి సక్సెస్ఫుల్గా మెజారిటీ ట్రాన్స్ఫర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం అన్ని డిపార్ట్మెంట్లలో. దాని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫర్ ఎంప్లాయీస్. ఎందుకంటే మీరే గవర్నమెంట్ నడిపించే డిసిషన్స్ సరే గవర్నమెంట్ తీసుకున్నా, అక్కడ సెక్రటరీ తీసుకున్నా, మరి కింది స్థాయిలో గ్రామాలకు చేయాల్సింది మీరే. కాబట్టి అయితే మీకు ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీరు కూడా అట్లనే గవర్నమెంట్కు మంచి పేరు తెచ్చే విధంగా మరి అంటే పబ్లిక్ ఫ్రెండ్లీగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటాము. అయితే ముఖ్యంగా ఇప్పుడు నాకు వచ్చిన సమస్యలలో ఒక 3-4 ఉన్నాయి. చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఉండట్లేదు, తర్వాత గ్రామాలలో టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు. అంటే కామన్ కంప్లైంట్, మా సెక్రటరీ గారు వస్తలేదు సార్, ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు అనే పరిస్థితి ఉంది. మీకు ఒక ఆఫీస్ ఉంది, మంచి అన్ని గ్రామ పంచాయతీ కొత్త తాండాలలో కూడా ఎప్పటికో ఒక దగ్గర ఒక 20 తాండాలకు ఏదో గ్రామ పంచాయతీలు లేవు, కానీ అవి కూడా కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ అవుతున్నాయి, కొన్ని మనము అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఏదున్నా మీకు ఒక ఆఫీస్ అయితే ఉంది, రెంటెడ్ బిల్డింగ్లోనే ఒక ఆఫీస్ ఉంది. మీకు ఒక అక్కడ లోకల్ కారోబార్లు, మీకు అటెండర్స్ అంతా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది చాలా కామన్ ప్రాబ్లం ఉంది. మీ డ్యూటీ అవర్స్లో మీరు ఉండాల్సిందే, అక్కడ పని ఉన్నా లేకున్నా. ఇంతకుముందు ఏదో ఒక సెక్రటరీ అంటే 3-4 గ్రామాలలో ఒకసారి ఉండే ఆమ్లెట్లలో అక్కడక్కడ లేకుండా అనే ఉద్దేశం, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉందని చెప్పడానికి వీలుంది. కానీ ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉన్నాడు. మీరు టైం మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మాకు సెక్రటరీ గారు టైంకి వస్తలేరన్న కంప్లైంట్ అయితే నాకు రావద్దు, దయచేసి చెప్తాను. అదేవిధంగా ఈ అంటే వాళ్ళు పాపం మన దగ్గర ఎక్కువ చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అవగాహన ఉండదు. సో వాళ్ళు వచ్చి ఏదో అడిగితే మనం కొంచెం రెగ్యులర్స్గా సమాధానం ఇస్తే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సార్ సెక్రటరీ వాళ్ళకి ఏం తెలియదు, కానీ మీతో అవుతుందా కాదా పని, అది
ఇక్కడ వీళ్ళు చేయగలుగుతారా, లేకుంటే బిహైండ్ యువర్ పరివ్యూ ఇంకా హైయర్ ఆఫీషియల్ చేయాలా, లేకుంటే మీ లిమిట్లో వస్తుందా, అదేం అవగాహన ఉండదు వాళ్ళ. కానీ సెక్రటరీ పోతే మాట్లాడలేదు సార్, పట్టించుకుంటలేదు సార్, ఇంకా విసురుకుంటుండు సార్ అని విసురుకుంటుండని చెప్పి చెప్పడం అనేది కామన్ కంప్లైంట్. ఎందుకంటే మన రూరల్ ఏరియాలో ఉన్నాము, చాలామంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ఇంకా ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, యూత్ పిల్లలు కూడా చాలామందికి ఇంకా ఈ సిస్టమ్ పట్ల అవగాహన లేదు. కాబట్టి ఈ రెండు మేజర్గా ప్రధాన సమస్యలు. తర్వాత ఇవి కూడా ఇప్పుడు మనకి 15 ఫైనాన్స్ డైరెక్ట్ గ్రామ పంచాయతీకి వస్తూ ఉన్నాయి. ఎన్ఆర్జీఎస్ మీ చేతిలోనే ఉంటుంది. అంటే మెయిన్లీ ఇప్పుడు ఫీల్డ్ సెలెక్షన్ కానీ మనం వర్క్ ఏం సెలెక్షన్ చేసుకోవాలి ఇదంతా కూడా. కాబట్టి మీకు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, టైమింగ్స్ మెయింటైన్ చేయండి, పబ్లిక్ ఫ్రెండ్లీ ఉండండి. సో మీరు ఇంకా ఏమన్నా డిమాండ్స్ ఉంటే కూడా గవర్నమెంట్ సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మేము శాలరీస్ తీసుకుంటాము, టైంకు రాము, మరి పబ్లిక్ మేము సర్వీస్ ఇవ్వము, ఇబ్బందికరంగా వాళ్ళకి సరిగా ఆన్సర్ ఇవ్వము. మీ దగ్గర మీ పరివులో లేకుండా మీ పరివులో లేనిది ఎంఆర్ఓ దగ్గరకో లేకుంటే ఎంపీఓ దగ్గరకో లేకుంటే ఇంకా కన్సర్న్ ఎంపీడీఓ గారి దగ్గరకో వెళ్ళమని చెప్పండి, లేకుంటే మీరు రికమెండ్ చేయండి. కానీ రెగ్యులర్ ఆన్సర్స్ అన్నది ఇట్ ఈస్ నాట్ అంటే కరెక్ట్ ఫర్ యువర్ అంటే మీ జాబ్ అది. సరే, ఇక్కడ చాలా రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు నేను కూడా లెజిస్లేషన్ లెవెల్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను అంటే గ్రౌండ్ రియాలిటీస్ కూడా నాకు కూడా అంటే వాట్ ద సెక్రటరీ ఎగ్జాక్ట్లీ రోల్ ఆఫ్ సెక్రటరీస్ అన్నది ఇప్పుడు కూడా నాకు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మెయిన్లీ మీ రోల్ ఏంటంటే ఎన్ష్యూరింగ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్, తర్వాత కీపింగ్ శానిటేషన్ అండ్ సీవేజ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మన గ్రామాలలో. దట్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ డిసీజ్ రావడం కానీ. ఇప్పుడు మనకు ఈ విష జ్వరాల ప్రాబ్లం ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్స్. అఫ్కోర్స్ కొన్ని దాంట్లో ఎట్లా ఉంటాయంటే ఒకటి ఎయిర్ బర్న్ డిసీజ్ ఉంటాయి, కొన్ని ఏమో మస్కిటో బర్న్ ఉంటాయి. మస్కిటో బర్న్ డిసీజ్ అయితే మనము ప్రివెన్షన్ చేయొచ్చు. ఎయిర్ బర్న్ డిసీజ్ అంటే సరే కాంటాక్ట్స్ మనం అవాయిడ్ చేయలేము, కానీ అది కూడా అంటే పర్టికులర్ పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళను ఐసోలేట్ చేయొచ్చు కొంతవరకు. కానీ మస్కిటో మెనర్స్ అన్నది కంప్లీట్గా మనము తగ్గించుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ కూడా నేను మిషన్ భగీరథ వాళ్ళతో నేను ఈ గ్రిడ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అక్కడ చూస్తుంటే నిజంగానే చాలా బాగుంది సిస్టమ్. అక్కడ మన ఇందలో ఏది కానీ ఇక్కడ అరుగులు కానీ నేను ఇన్స్పెక్ట్ చేస్తే మంచి అంటే స్టాండర్డ్ ప్యూరిఫికేషన్తో వాటర్ కానీ ఆల్ ద మెకానిజం కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా బాగుంది. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ వాటర్ ఎప్పుడైతే మనం ఓవర్ హెడ్ ట్యాంక్స్కి వేసి ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుండి మళ్ళీ మనము డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనము హౌస్ హోల్డ్కి ఎప్పుడైతే డెలివరీ చేస్తున్నామో అక్కడ ప్రాబ్లం వస్తుంది. దాంట్లో చాలా జాగాల్లో కొంచెం మన పైప్ లీక్ ఉండడము, లేకుంటే ట్యాంక్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడము. సో మీరు ఏమైందంటే నేను కోరుకుంటే ఏంటంటే డ్రింకింగ్ వాటర్ విషయంలో ఇవాళ నిజంగానే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ సేఫ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ వల్ల చాలా వాటర్ కంటామినేటెడ్ డిసీజ్ మనకు తగ్గింది. ఇవాళ డయేరియా చాలా తక్కువ ఉంది. సో మీరు ఇప్పుడు ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి అప్ టు ట్యాంక్ వరకు బాగానే వస్తున్నాయి, వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది, తర్వాత కంటామినేట్ అవుతుంది. సో ఇప్పుడు ట్యాంక్స్ మెయింటెనెన్స్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. రెగ్యులర్గా మీకు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ప్రోటోకాల్ ఇస్తారన్నా ఆల్టర్నేట్ అయినా లేకుంటే వారానికి ఒకసారి మీరు దాంట్లో అది క్లోరిన్ కలపడమా లేకుంటే ఇంకా ఉంటుంది కదా అది వాటర్ బ్లీచింగ్ పౌడర్ లాంటిది కలపడము, ట్యాంక్స్ క్లీనింగ్ కానీ, తర్వాత రెగ్యులర్గా లీకేజెస్ చెక్ చేసుకోవడము. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ముఖ్యంగా నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మిషన్ భగీరథలో వాళ్ళు ఏం చేసిందంటే 100 లీటర్స్ పర్ డే పర్ పర్సన్ ఇవ్వాలన్నది క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. 2 టైమ్స్ చేస్తున్నారు, ఒకసారి 50 లీటర్స్ ఒకసారి 50 లీటర్స్. అయితే ఇప్పుడు ఊరు అనేది ఇట్లా ఎంత లోపల ఉండదు, ఒక ప్లేన్ ఉండదు. సో లో లెవెల్లో ఎక్కువ వాటర్ పోకుండా హై లెవెల్లో తక్కువ వాటర్ రాకుండా వాళ్ళకి ఫ్లో కంట్రోల్ సిస్టమ్ పెట్టింది. సో మన వాళ్ళు ఏం చేశారంటే వాటర్ 100 లీటర్లు ఒక మనిషికి సరిపోతాయి, కానీ ఏంటంటే కొంచెం వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ ఉండి ఇంకా ఇల్లు కడగడము, కార్లు కడగడము, లేకుంటే ఇంకా వెహికల్ కట్టుకోవడము, ఆకులు కడగడము, లేకుంటే అవసరం ఉంటే పశువులకు కూడా ఈ నీళ్ళు వాడేసరికి మనకు సరిపోతుంది. సరిపోకుండా ఏం చేస్తారు వాళ్ళు వాల్స్ పలగొట్టేస్తుంది. ఫ్లో మీటర్స్ ఏదైతే కంట్రోల్ వాల్స్ ఉంటాయో వాల్స్ వాళ్ళు
కలగొట్టేసి చేయడం వల్ల ఏమవుతుందంటే కింద లో లెవెల్ వాళ్ళకేమో ఎక్కువ వాటర్ పోతుంది, వేస్ట్ అవుతుంది వాటర్. వాళ్ళకి 100 బదులు 200 లీటర్స్ డెలివరీ అవుతుంది, పైన ఉన్న వాళ్ళకేమో అసలు నీళ్ళు వస్తుంది. సో ఆ కంట్రోలింగ్ మెకానిజం కూడా మీకే అప్పచెప్పారు, పంచాయతీలకు అప్పచెప్పారు. మీరు ఎక్కడైనా వాల్స్ పోతే ఇమ్మీడియట్గా వాల్స్ రీప్లేస్ చేయడము, వాళ్ళకు ఏజెన్సీ ఉంది ఓఎండం కింద, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీరు తక్కువ ఛార్జ్ ఉంటుంది, సమ్ 100-200 రూపీస్ ఉంటుంది, దాన్ని ఇమ్మీడియట్గా రీప్లేస్ చేసి, అంటే రెగ్యులరేషన్ ఆఫ్ ద వాటర్ అందరికీ కూడా సమానంగా వాటర్ డెలివరీ కావడం చేయడం అనేది కూడా మీరు ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూస్తున్నది ఇది మాకు వాటర్ వస్తలేదని అంటున్నారు అనేసరికి మళ్ళీ మనం ఆడే ప్లేస్ వీళ్ళకు ఈ విషయం బహిరంగతో మాట్లాడితే సార్ అక్కడ వాల్స్ పోయినాయి, వాల్స్ పోయి పైన నీళ్ళు వస్తున్నాయి, కిందికి ఎక్కువ నీళ్ళు పోతున్నాయి, నేను సెక్రటరీలో వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు రిపేర్ చేస్తలేరని చెప్తున్నాను. సో దాన్ని మీరు సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రైమరీ ఎసెన్షియల్ ఏంది మనకు శానిటేషన్ కాకుండా మనకు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ కూడా మీ వన్ ఆఫ్ ద మీరు మెయిన్ డ్యూటీ. సో పైప్ లైన్స్ లీకేజ్ కాకుండా ఇక్కడ లీకేజ్ ఉంటే ఇమీడియట్గా మరి ఈ మిషన్ భగీరథ వాళ్ళకి కానీ ఆర్డబ్ల్యూఎస్ సేఫ్టీ అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము రిపేర్స్ గురించి. తర్వాత ఈ నల్లలను ఫ్లో మీటర్స్ ఇమీడియట్గా బిగించడం వల్ల ఈ ఏజెన్సీ పట్టుకొని ఇది సరైన వాటర్ డెలివరీ అది కూడా ఈ సిస్టమ్ వల్ల ఏమైందంటే మీకు ఫస్ట్ కంటామినేషన్ తగ్గిపోతుంది, తర్వాత ఈక్వల్గా వాటర్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. పాపం ఒక హై లెవెల్ ఉన్న వాళ్ళు నీళ్ళే వస్తాయి, కింద లెవెల్ వాళ్ళకి ఎక్కువ నీళ్ళు వస్తాయి. సో ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా మీరు కొంచెం మానిటర్ చేయాలి. సరే మీ దగ్గర ఇంకా అసిస్టెంట్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు కదా మన శానిటేషన్ వర్కర్స్ కానీ, మళ్ళీ మీ దగ్గర ఇంకా కారబాలు వీళ్ళందరూ ఉంటారు. ఒక్కొక్క వార్డుకో 2 వార్డులకు ఒక్కొక్క కారబాలను మనం ఇన్ఛార్జ్ పెట్టి డ్రింకింగ్ వాటర్ మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని రాబోయే ఒక 2-3 మంత్స్లన్నా ఒక 100 days ప్రోగ్రాంలో మనం ఏమంటారంటే ఎవ్రీ విలేజ్లో ఆల్ ద వాల్స్ హ్యావ్ టు బి రీప్లేస్డ్. అంటే ప్రాపర్ రెగ్యులేషన్ ఆఫ్ ద వాటర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ వాళ్ళు సార్ మేము సెక్రటరీ వాళ్ళకి చెప్పినాము, మా ఏజెన్సీ వాళ్ళు రెడీ ఉన్నారు, వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు, వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటే మరి మా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా మేము బిగిస్తారండి. ఒకవేళ సంబడి నిజంగానే ఒకసారి బిగించినాక మళ్ళీ కూడా మనం ఎవరైనా వాల్స్ పలగొట్టడం చేస్తే వాళ్ళ మీద మీరు ఫైన్ కూడా వేయచ్చు. అథారిటీ కూడా మీకు చెప్తా ఉన్నా, మీరు అవసరం ఉంటే మీరు వాటర్ కట్ చేయడం లేకుంటే ఇంకా ఏమైనా మనకు ఫైన్ వేయడం ఇలాంటివి చేస్తే మాత్రం డిపార్ట్మెంట్ ఊరుకోదని చెప్పి, ఎందుకంటే మీరే కంట్రోల్ చేసేవాళ్ళు కాబట్టి ఐడియా ఇస్ టు ప్రొవైడ్ ఎవ్రీబడి సేఫ్ డ్రింకింగ్ వాటర్. మనకి ఇంత పెద్ద సిస్టమ్ పెట్టుకొని మనం డెలివరీలో ఫెయిల్ అవుతున్నామంటే ఇట్స్ అవర్ పార్ట్ ఉంది. ఎక్స్క్యూషన్ మీదే ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వాటర్ ట్యాంక్ నుండి డెలివరీ వరకు మీదే ఉంది, సెక్రటరీసే ఇచ్చారు. ఏదైనా లీకేజ్ ఉంటేనో లేకుంటే వాల్స్ పోతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పోయడం వాళ్ళు చూస్తారు, కానీ దాని మానిటరింగ్ అయితే మీరే చేయాల్సిన అవసరం ఉంది. ఆ వాల్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మీకు ఉంది. అదేవిధంగా చాలా జాగ్రత్త ఇప్పుడు కుక్కలు మీరు దయచేసి ఇప్పుడు డిపిఆర్ కూడా చెప్తాను, మీరు ఇమ్మీడియట్గా కుక్కలు బాగా ప్రాబ్లం ఉంది. అది అంటే కరడం వల్ల ప్రాణాపాయమే కాకుండా ఇంకా రేబీస్ లాంటి వ్యాక్సిన్ అంటే మన ఏది ప్రాబ్లం కూడా డిసీజ్ రావచ్చు. వీలైనంత మటుకు అన్ని గ్రామాలలో ఈ కుక్కర్ల బెడద, పందుల బెడద ఇవన్నీ కూడా తగ్గించాల్సిన బాధ్యత కొంచెం సీరియస్ తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన పిల్లలే కూడా, మన పిల్లలే కావచ్చు, తెల్లారు ఎవరికైనా ఏమైనా కావచ్చు. సో దీంట్లో ఈ కంట్రోల్ మెకానిజంకు ఆల్రెడీ కలెక్టర్ గారితో ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ మున్సిపాలిటీలో కొన్ని వర్క్ చేసి డాగ్ స్క్వాడ్ పట్టుకొని అది కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేసి దానికి ఒక హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఏదో పెట్టినట్టున్నారు. సో దాన్ని మీరు యూజ్ చేసుకొని డాగ్ మైనర్స్ ఒకటి, పందులది ఒకటి, ఈ శానిటేషన్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ ఉంది. అది కాకుండా గ్రేవ్ యార్డ్స్, డంప్ యార్డ్స్ మెయింటెనెన్స్, తర్వాత ఈ హరితహారం గ్రీనరీ మెయింటెనెన్స్ కానీ చెట్లు నాటడము. సో ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే చాలా గ్రామాలలో చాలామంది వితౌట్ పర్మిషన్ ఇల్లు కడుతుంది. కొంచెం డబ్బులుండి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళేమో మీరు వదిలేస్తుంది. ఎవడైతే పేదవాడు నిజంగానే ఇల్లు లేకుండా పాపం ఎక్కడో ఇంత కట్టుకున్నామంటే వాళ్ళకు ఎవరు అడ్డపడుతుంది చెప్పి వాళ్ళు ఆపుతారు. మీరు వాళ్ళకి చెప్పండి అంటే ఎట్లా పర్మిషన్ తీసుకోవాలనేది వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి వాళ్ళు చేస్తే వాళ్ళకు అంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ వర్క్స్ కూడా ఒక దగ్గర 2-3 దగ్గర సెక్రటరీలు పర్మిషన్ పంపింది. మళ్ళీ ఎంపీ గారికి చెప్పి నేను ఇప్పించడం జరిగింది. సో ఇలాంటి కంప్లైంట్ రాకుండా చూడాలన్నది నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ ట్యాక్స్ కలెక్షన్ కూడా మీరు రిజిడ్గానే ఉండండి. ఇప్పుడు చాలా గ్రామాలలో రెవెన్యూ లేదు. ఇప్పుడు ఏదో 15 ఫైనాన్స్ కొంచెం వస్తుంది, తర్వాత ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కొన్ని వస్తున్నాయి. చాలా జాగాలలో వాళ్ళకున్న శాలరీస్ ఇవ్వడం కానీ, ఎంప్లాయీస్ శాలరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ ఇవన్నీ కట్టుకోవడానికి
జనరల్ మెయింటెనెన్స్ కానీ ట్రాక్టర్ ఈఎంఐస్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ట్యాక్స్ కలెక్ట్ కావట్లేదు. సో దానికి కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకొని 100% ట్యాక్స్ కలెక్షన్ ఉండాలి. మీకేం అవసరం ఉంది, ఎవరిని వదిలేసే అవసరం ఏముంది? మీకు టార్గెట్ ఇవ్వండి, లేకుంటే ఫైన్ వేస్తామని చెప్పండి. ఇప్పుడు సరే ఒక 2-3 నెలల్లో గ్రామ పంచాయతీలో కూడా ఎన్నికలు అయితే అక్కడ మరి సర్పంచులు అందరూ ఉంటారు, కానీ మీరు కూడా మీకైతే ఇప్పుడు ఎవరితో అవసరం లేదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు వర్క్ యువర్ డ్యూటీ, మీరు 100% ట్యాక్స్ కలెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎందుకంటే గ్రామాలకు రెవెన్యూ వస్తేనే మనకి ఏదైనా కొంచెం సాలరీస్ ఇవ్వడం కానీ ఇంకా ఏదైనా ఉంటుంది. సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదైనా అంటే ఇప్పుడు ఇస్తారు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కొరకు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా దగ్గర మోర్ దెన్ 40,000 crores ఫర్ గ్రామ పంచాయత్కే అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కే పెట్టింది. సో కాబట్టి ఫండ్స్ వస్తాయి, కానీ ఉన్న గ్రామ పంచాయతీలలో కూడా మన ట్యాక్స్ కలెక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు పాత డ్యూస్ కానీ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఇయర్లీ 3 times కలెక్ట్ చేస్తారు కదా. సో డెఫినెట్గా వాళ్ళకి ముందు మీరు నోటీస్ ఇవ్వడము, తర్వాత వాళ్ళని రిమైండ్ చేయడము, వాళ్ళతో కట్టించుకుంటే ఫైన్ వేయడము, దాంట్లో మాత్రం రిజిడ్గా ఉండండి. నేను మా కాంగ్రెస్ వాళ్ళు కట్టకుండా నేను ఇంటర్వ్యూ కాను, ఖచ్చితంగా కట్టమనే చెప్తా. నేను మధ్యన రాను. 99% ఎందుకంటే ఇప్పుడు మీ డ్యూటీలో మేము ఇంటర్వ్యూ కాము. గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ నేనైతే ఒక గోల్తో వచ్చినాను ఇక్కడ. ఇప్పుడు మీరు అడగండి ఎంపీడీఓ కానీ వీళ్ళందరినీ కూడా ఎన్నిసార్లు నేను ఫోన్ చేశాను. అసలు ఫోన్ చేయాలి, వెరీ రేర్గా ఇంటర్ఫియర్ అవుతుంది. ఎందుకంటే లెట్ దెమ్ డు దే డ్యూటీ అని అనుకుంటాను నేను. ఇక కాంప్లైంట్స్ వస్తే మాత్రమే నేను ఇంటర్ఫియర్ అవుతాను. కానీ కాబట్టి మీరు నిర్భయంగా మీ డ్యూటీని మీరు చేయండి. సో దాంట్లో మేజర్ ఇష్యూస్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ మీరు రెగ్యులరైజ్ చేసి ప్రతి డోర్కు డ్రింకింగ్ వాటర్ ఇప్పించే బాధ్యత మీదే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంది, శానిటేషన్ మెయింటైన్ చేయాలి, రోగాల నివారణ కానీ ఇదంతా కూడా మీదే బాధ్యత. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ కూడా మీదే బాధ్యత. ఇక మీతో అఫ్కోర్స్ ఈ డంప్ యార్డ్స్, గ్రేవ్ యార్డ్స్, గ్రీనరీ మెయింటైన్ చేయడము, మరి హౌస్ పర్మిషన్స్. సో ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేయకండి. నేను చెప్తాను కదా, వితౌట్ పర్మిషన్ ఎవరు ఇల్లు కట్టుకోవద్దు. సరే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు చూద్దాం అది ఎట్లా చేద్దాం అన్నది. సరే ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు కూడా వస్తాయి, దాంట్లో కూడా మీదేమైనా రోల్ ఉండవచ్చు. అయితే ఇంకొకటి ఈ ఉపాధి హామీ పనులు కూడా మనం లాస్ట్ టైం ఏం చెప్పినామంటే, మనకు లాస్ట్ టైం జూన్లో బాగా వర్షాలు వచ్చినాయి. అనుకోకుండా హెవీ ఫ్లడ్స్ వచ్చి మొత్తం చాలా ఈ చెరువులకు వచ్చే ఫీడర్ ఛానల్స్, తర్వాత పంట కాలువలు అంటే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, తర్వాత చాలా చెరువులలో కొన్ని తెగిపోయినాయి, కొన్ని ఏమో తుమ్ములు తెగిపోతాయని చెప్పి ఈ అలుగులు ఉంటాయి కదా, అలుగులు అంటే మత్తలు కొన్ని తెంపేసేది వాళ్ళు ఊరు. అంటే ఇప్పుడు మన విలేజ్ వాళ్ళు చెరువులు కాపాడుకోవాలని తెంపేసేది. సో ఇవన్నిటి కూడా రిపేర్స్కి చిన్న వీళ్ళకు డిపార్ట్మెంట్లో ఒక్కొక్కసారి ఫండ్స్ ఉంటాయి, ఎమర్జెన్సీలో ఉంటాయి, కానీ కొన్ని చిన్న వీళ్ళకు ఉండవు, ఒక్కొక్కసారి డిలే అవుతుంది. అయితే మేము ఏం చెప్పినామంటే లాస్ట్ టైము ఈ ఉపాధి హామీ వర్క్స్ను అక్కడ పెట్టమని చెప్పినాం. చెప్తే అసలు ఎక్కడ కూడా ఎక్స్క్లూడ్ కాలేదు. ఇప్పుడు ఎక్కడో చెరువులో మట్టి తీసి పక్కకు కూర్చే బదులు అదే మట్టిని మనము ఇక్కడ చెరువు అంటే కట్టదైపోయింది కానీ, లేకుంటే ఇంకా బక్కని రిపేర్ చేయడము, లేకుంటే ఇంకా కెనాల్స్ తీయడము, లేకుంటే డిస్ట్రిబ్యూటరీ కెనాల్ క్లీన్ చేయడము చేయిస్తే రైతులకు ఉపయోగపడేది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా మనకు రైతులకు ఉపయోగపడేదే మనం చేస్తే బాగుంటుంది. మీరు సెలక్షన్ ఆఫ్ వర్క్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదో రొటీన్గా సరే మనం పోతున్నాము, అక్కడ ఏదో చిట్లపోదలు కొడుతున్నాము, లేకుంటే ఇక్కడ చెరువులో డీసిల్టింగ్ చేస్తున్నాము, పక్కకు నింపుతున్నాము. అట్లా పక్కకు నింపడం వల్ల కూడా ఏమవుతుందంటే, నేను చాలా జాగ్రత్త నాకు కాంప్లైంట్ కూడా వచ్చినాయి. ఇక్కడ నలభై దగ్గర వచ్చింది, బాడ్స్ ఒక దగ్గర వచ్చింది. ఇట్లా ఏం చేస్తున్నారంటే అది శిఖం నింపుతుంది. చెరువు వెనక భాగం శిఖం ఉంటుంది కదా, శిఖంలో మట్టి వచ్చేసరికి వాళ్ళు ఆ శిఖం ఆకుపోయి అయిపోతుంది. సమ్మర్ అయితే లేదు, సమ్మర్ కాకుండా ఏమవుతుంది, ఆ శిఖంలో ఉన్న భూములు వాళ్ళు మళ్ళీ పక్కకి 2-3 మళ్ళీ కలుపుకుంటారు, శిఖం కలుపుకుంటారు. ఎంత అయిపోయిందండి, చెరువు ఆక్యుపెన్సీ అయిపోతుంది ఇక మీరు చేసే పనుల వల్ల. ఇక్కడ మట్టి తీసి పక్కకు పోసినాము, ఆ మట్టిని పొలం చేసుకుంటుంది, పక్కకు వాళ్ళ పొలం ఉంటుంది. అంటే లెవెల్ పెరిగేసరికి అక్కడ సమ్మర్స్ అయితే లేదు అట్లా. సో ఇంకా మనం ఆయకట్టుకు ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇక అంటే సెలక్షన్ ఆఫ్ ఎనర్జీస్ వర్క్స్ కూడా కొంచెం సెలెక్ట్గా ఉండి ఆ పర్టికులర్ గ్రామానికి అవసరం చేయాల్సిందిగా
కోరుతూ మరి టైమింగ్స్ మెయింటైన్ చేయడం అన్నది ఇస్ అ మస్ట్, అది యాజ్ అ సిటిజన్ ఆఫ్ కంట్రీగా మన డ్యూటీ, అది ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయీగా. కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను సీరియస్గా దీపు గారు మీరు కూడా స్ట్రిక్ట్గా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు విలేజ్లో మీ టైమింగ్స్ బట్టి వీళ్ళు యాక్చువల్ టైమింగ్స్ ఎప్పుడు యూ షుడ్ బి ఇన్ ఆఫీస్. దీంట్లో మాత్రం ఎక్స్క్యూజ్ లేదు. మళ్ళీ ఎవరైనా రెగ్యులర్స్గా మాట్లాడిండ్రు, ఎవరైనా మాకు సరిగా ఆన్సర్ ఇస్తలేరు అంటే నేను చెప్తున్నా కదా, నాకు చాలా అవగాహన ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ మీకు ఉంది, మీరు కూడా ఫ్రెండ్లీగా పీపుల్ ఫ్రెండ్లీ ఉంటారు కదా. అంటే వాళ్ళ అవగాహన లేనోళ్ళు, చదువు రాదు లేకుంటే ఇంకొక అర్థం కాదు ఏదో ఉంటుంది, మీకు అడుగుతుంది, దానికి కొంచెం సమాధానం చెప్పి మీరు చేయగలిగిన సహాయం చేస్తే బాగుంటుంది. ఎన్ని ఉంటాయి, ఒక 10 ఉంటాయి గ్రాడ్యుయేట్స్, ఒకటి ఒక 10 మందికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఉంటుందా? అది కూడా మీరు ఒక 2 నిమిషాలు ఆగి వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ రాదు. మీరు అడ్రస్గా పో రేపు రా, లేకుంటే ఇది కాదు పోదాను ఏదో ఉన్నదని చెప్పి మళ్ళీ తెల్లారు వస్తుంది. సో కాబట్టి మీరు కూడా నేను ఏమంటున్నా అంటే, పబ్లిక్ అన్నది మీరు పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ మీ కస్టమర్స్ వాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కస్టమర్ అండ్ కస్టమర్ బేస్డ్ వర్క్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. వాళ్ళ ట్యాక్స్తో మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టి అంటే మీరు అందరు కూడా వాళ్ళకి సర్వెంట్స్ లాగానే ఉండాలి. మీ డిగ్నిటీ మీకు ఉంటుంది, కానీ మీరు ఆన్సర్ చెప్పడం అనేది కంపల్సరీ. వాళ్ళ సమాధానం చెప్పండి, మీకు చేతనైతే చేయండి, కాకుండా ఈ డిపార్ట్మెంట్ కాదు ఇక్కడ ఉండని చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి. సో కాబట్టి ఇలాంటి సెక్రటరీ పట్టించుకుంటలేడు, సెక్రటరీ వస్తలేడు అన్న సమాధానం మాత్రం నాకు రావద్దు చెప్తున్నా. వస్తే మాత్రం నేను అంటే అది అంటే ఒకసారి 2 సార్లు చూస్తాము, ఇక తర్వాత మళ్ళీ కొంచెం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం మాకు ఇవ్వకండి దయచేసి. మీరు అందరు కూడా మీకు చదువుకున్న వాళ్ళు, విఘ్నులు. సో మీరు అంటే అట్లీస్ట్ నేను రూరల్ నియోజకవర్గంలో మాత్రం నాకు మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. మీరందరూ కూడా నాకు సహకారం చేసి నాతో పాటు మీరు కూడా నాకు సహకారం చేసి మరి పబ్లిక్లో ప్రభుత్వానికి మాకు మంచి పేరు తెస్తారని చెప్పి భావిస్తూ మరి చాలా సంతోషకరం మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కూడా ఇబ్బంది ఉన్నాయి, ఎనీ టైం మీరు అప్రోచ్ కండి, నాకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైనా మీరు అప్రోచ్ కావచ్చు, ఏం హెసిటేషన్ అవసరం లేదు. సో ఏదైనా పర్సనల్ ఇబ్బంది ఉన్నా ఇంకేదన్నా మీరు చెప్పండి, తప్పకుండా నేను మీకు అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడాలి, మీ పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండండి, మీరు అందరికి సేవ చేయండి అని చెప్పిన మొట్టమొదటి నాకు ఎంత ఆనందంగా ఉందంటే, మీరందరూ ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ మై వ్యూస్, ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ మై వ్యూస్. సార్ మా పంచాయతీ సెక్రటరీలు ఖచ్చితంగా 100కు 100% డ్యూటీ జరుగుతుంది. మీరు చాలా ప్రాపర్ పాయింట్స్లో ఐడెంటిఫై చేశారు సార్. టైమింగ్స్ సార్ అన్న ఫస్ట్ మాట ఏంటంటే టైమింగ్స్ మెయింటైన్ కావట్లేదు. ఇది అందరికీ కూడా సార్ ముందరనే నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ చెప్తున్నా, మనందరికీ పిఎస్ యాప్ ఉంది. మీ అందరికీ గతంలో కూడా ఈ యాప్లో టైమింగ్స్ మెయింటైన్ చేయని వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, కొందరికి వాళ్ళందరినీ పిలిచిన పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇకపై సార్ ఏమన్నారు, 1-2 సార్లు చూస్తా అన్నారు. సార్ మంచోళ్ళు కాబట్టి 1-2 సార్లు చూస్తా అన్నారు. నేనైతే ఆ 1-2 సార్లు మనం స్పేర్ చేసే అవకాశం కూడా మనం ఇవ్వద్దు. ఎక్కడ కూడా ఒక్క పంచాయతీలో కూడా సెక్రటరీ గారు లేట్గా వస్తున్నారు, అసలు పట్టించుకోవడం లేదు అనేటువంటి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా సార్ దగ్గరికి పోకముందే నేనే ముందు యాక్షన్ తీసుకుంటాను. మీ అందరికీ దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్. సార్ మనకు అంత అవకాశం ఇచ్చారు, 1-2 సార్లు చూస్తా అన్నారు సార్. నేనేమంటే నేను ఒకసారి కూడా చూడలేదు, ఆ సార్కే చెప్తున్నా ముందే. దయచేసి మన డ్యూటీ మనం చేద్దాం. ఒకవేళ మీరు నిజంగా ప్రాబ్లం ఉంది, ఏదో ఇష్యూ ఉంది, రాలేదు, మీ పర్సనల్ ప్రాబ్లం ఉంది, రాలేకపోతున్నారు, మాకు కూడా అభ్యంతరం లేదు. అంతేగాని అదే పనిగా ఎప్పుడైనా 11 గంటలకు వస్తా, 12 గంటలకు వస్తా, ఉండను, ఫోన్లు ఎత్తాను, మాట్లాడను, సార్ ఒక మాట అన్నారు. పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండండి. నిజంగా కూడా మీరు ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిజం, ఈ గవర్నమెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంది మనకు, పంచాయతీ రాజ్ వారికి చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఖచ్చితంగా మన డ్యూటీ మనం నిర్వర్తించాలి. మనకు నిజంగా కూడా 8-10 ఏళ్ళే సార్ ట్రాన్స్ఫర్ లేక, 8-10 ఏళ్ళ నుంచి చాలా మంది అట్లా ఉండిపోయారు. మీరు ఫస్ట్ సార్ దాన్ని కదిలించండి, దానివల్ల చాలా మందికి బెనిఫిట్ జరిగింది. ఇంకో విషయం సార్, శానిటేషన్, సీవేజ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా దగ్గర డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైనేజ్ అంటే ఒక దగ్గర ఆగిపోవడము, లో లయింగ్ అయిపోయి అక్కడి డ్రైనేజ్
అందులో కలిసిపోతే అక్కడ నీళ్ళు మొత్తం పెరిగిపోతుంటాయి. ఇప్పుడు ఒక లో లయింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ నీళ్లు ఆగిపోతాయి. ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు రిడ్రెస్ చేయాల్సిందే. ఒకవేళ రిడ్రెస్ చేయడానికి తగిన నిధులు మీ దగ్గర లేకపోతే, లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మేము ఎంపీడీఓ గారికో, ఎంపీఓ గారికో, డిఎల్పీఓ గారికో లేదా నా దృష్టికి తీసుకొచ్చినా దాన్ని ఎట్లా అడ్రస్ చేయొచ్చో మనం చూద్దాం. ఒకవేళ మన లెవెల్ అయితే లేదు, మనం సార్ దగ్గరికి వెళ్దాం. డెఫినెట్లీ సార్ విల్ హెల్ప్ అస్, సార్ విల్ సపోర్ట్ అస్. కాకపోతే మీ వైపు నుండి ఎటువంటి చర్యలు ఏమైనా ఉంటే మాత్రం ఊరుకోను. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా కూడా సీవేజ్ ఇష్యూస్ మాత్రం చాలా ఉన్నాయి సార్, చాలా మటుకు. మేము ఖచ్చితంగా ఇంకా ఎక్కువ శ్రమించి పనిచేసి మీకు చెడ్డ పేరు లేకుండా మేమందరము పనిచేస్తామని చెప్పి మా పంచాయతీ కార్యదర్శులందరి తరపు నుంచి మీకు చెప్తా ఉన్నాం సార్. తర్వాత మా డిపిఓ సార్ కూడా మాకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అనునిత్యము మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఏ చిన్న కార్యక్రమాలు ఉన్నా మా అందరికీ తెలియజేస్తూ సార్ చాలా అలర్ట్గా ఉంచుతాడు. రాత్రి 10 అయినా సరే ఏదైనా విషయం వచ్చిందంటే మెసేజ్ ద్వారా అందరికీ తెలియపరుస్తూ మమ్మల్ని అందరినీ అలర్ట్గా ఉంచుతాడు సార్. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరం తూచా తప్పకుండా పాటించి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి మీకు చెప్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఆఫీసర్స్ సార్ గారు కూడా రీసెంట్గానే మాకు మండల్ రివ్యూ మీటింగ్స్ కూడా మా డిపిఓ గారు తీసుకొని సమస్యలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మాకు ఆల్రెడీ అంటే సెక్రటరీ వైజ్గా తీసుకొని చెప్పేసి ప్రతి విలేజ్ను టచ్ చేస్తూ ప్రతి విలేజ్ నుంచి రివ్యూ మీటింగ్ తీసుకున్నారు సార్. అట్లే శానిటేషన్ విషయంలో కూడా మా ఎంపీఓ గారు, ఎంపీడీఓ గారు కూడా ప్రతి వారంలో బుధవారం రోజు ప్రతి వారంలో బుధవారం ఖచ్చితంగా మీటింగ్ పెడుతూ రివ్యూ మీటింగ్స్ తీసుకుంటాం సార్. అదేవిధంగా వాటర్ ఆర్డబ్ల్యూఎస్ గారు కూడా మాకు మిషన్ భగీరథ నుంచి ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రూప్ కూడా క్రియేట్ చేస్తూ వాటర్ రావట్లేదు వస్తున్నాయి అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు సార్. ఆ విషయంలో కూడా మేము అలర్ట్ అయి చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో దాదాపు ఈ వారం రోజులు చాలా యాక్టివ్గా ఈ సమస్యలు అనేటువంటి 70-80% శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ సాల్వ్ చేసాం సార్. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ను కూడా మేము నోట్ చేసుకున్నాం సార్. అదేవిధంగా విలేజ్లో సార్ చిన్న ఒక తొల్లికొండలో ఒక చిన్న అంటే సార్ చెప్పొద్దు కానీ ఎందుకంటే నాకు అక్కడ హాస్టల్ ఉంది సార్. దాదాపుగా 170 మెంబర్స్ ఉన్నారు. అక్కడ బోర్ లేదు సార్. మేము మా గ్రామ పంచాయతీ నుంచే వాటర్ ఇస్తూ ఉన్నాం. అది మిషన్ భగీరథ ఉంది కానీ ఒక్కొక్కసారి రాకపోయినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్. అవును సార్, ఎస్సీ హాస్టల్ అది మేము ఆల్రెడీ మా గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ పెట్టేసి అక్కడ వాటర్ ఇస్తూ ఉన్నాం సార్. ఇంకా మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ను కూడా మేము నోట్ చేసుకున్నాం సార్. ఇక ముందు కూడా మేము మీకు మంచి పేరు తేవడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. పంచాయతీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి ఇంక్లూడింగ్ ఆఫీసెస్, ట్రాక్టర్, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ కమటం అంటారు భూములు, ఇక మీరు యూఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద విలేజ్. సో ఇంకా మా వాళ్ళు చెప్తున్నారు గతంలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు కొంత దుర్మార్గులు ఉండేది. అంటే ఎందుకు దుర్మార్గులు అంటారంటే వాళ్ళు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను వాడుకుంటున్నారంట. మన కాందాలను కానీ మన కింద ఉన్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఇంకా స్టిల్ యూజింగ్. సో మీరు టీఆర్ఎస్ అందరూ మంచిగా ఉంటారంటే మీరు వాళ్ళతోనే ఉండండి. సరదాగా మా గవర్నమెంట్ జాబ్ లీవ్ పెట్టి చదువుకోండి. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. సో ఎనీ రిలేషన్ విత్ ఎనీ స్పెషల్లీ టీఆర్ఎస్ అవుతున్న అసలే మీరు పాత సంబంధాలు ఉండొచ్చు చాలామంది సెక్రటరీలకు. సో అది మానుకోండి. దట్ కెన్ బి డిట్రిమెంటల్ టు యూ. అంటే ఈ విషయంలో మాత్రం కొంచెం బికాజ్ ఐఎమ్ ఏ పాలిటిషియన్ అవర్ టు టెల్ దిస్. సో తప్పది, మీరు మాత్రం ఎంప్లాయీగానే ఉండండి. ఓకేనా? రైట్.